నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం ఇంట్లో లేదా పక్కింట్లో కనీసం ఒక్కరికైనా ఉండే సమస్య డయాబెటీస్. దాన్నే మనం షుగర్ వ్యాధి అంటాం. కానీ దీని గురించి మన సమాజంలో ఉన్న అపోహలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు ఈ వీడియోలో షుగర్ వ్యాధి గురించి ఉన్న అపోహలు, వాటి వెనుక ఉన్న నిజాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. స్వీట్లు ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. చాలామంది అనుకునే పెద్ద అపోహ ఇది. తీపి పదార్థాలు తినడం వల్ల నేరుగా షుగర్ రాదు. టైప్ 2 డయాబెటీస్ అనేది జన్యుపరమైన కారణాలు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు మరియు చెడు జీవనశైలి వల్ల వస్తుంది. అయితే తీపి ఎక్కువగా తింటే బరువు పెరిగి అది షుగర్ వచ్చే ముప్పును పెంచుతుంది. కాబట్టి తీపి ఒకటే కారణం కాదు. షుగర్ వ్యాధి గురించి ఉన్న మరొక అపోహ, షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు పండ్లు తినకూడదు. ఇదొక పెద్ద పొరపాటు. పండ్లలో ఫ్రక్టోజ్ అనే ప్రకృతి సిద్ధమైన చక్కెర ఉంటుంది. అలాగే వాటిలో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఏవి తినొచ్చంటే యాపిల్, జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటివి హ్యాపీగా, పరిమితంగా, కొద్ది మోతాదులో తినొచ్చు. అలాగే మామిడి, సీతాఫలం, అరటిపండు, ద్రాక్ష వంటివి ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవాలి. షుగర్ మందులు ఒకసారి వేసుకుంటే జీవితాంతం వాడాల్సిందేనా అనే అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. ఇది వింటే చాలామంది మందులు వాడటానికి భయపడతారు. కానీ నిజానికి టైప్ 2 డయాబెటీస్ను సరైన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం మరియు బరువు తగ్గడం ద్వారా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. డాక్టర్ సలహాతో డోసేజ్ తగ్గించుకోవడమే కాకుండా కొన్నిసార్లు పూర్తిగా మందులు ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. మనకు ఎలాంటి లక్షణాలు లేవు కాబట్టి నాకేం షుగర్ లేదు అని చాలామంది అనుకుంటారు. డయాబెటీస్ను సైలెంట్ కిల్లర్ అంటారు. ఆకలి ఎక్కువ కావడం, తరచూ మూత్ర విసర్జన, నీరసం వంటి లక్షణాలు అందరిలో వెంటనే కనిపించకపోవచ్చు. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతున్నా కూడా ఏ లక్షణాలు లేకుండా బయటకి ఆరోగ్యంగానే కనిపిస్తారు. అందుకే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇన్సులిన్ వాడితే ఇక పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టే అని మరొక అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఇన్సులిన్ అనేది చివరి దశలో ఇచ్చేది కాదు. అది మీ శరీరానికి అవసరమైన ఒక హార్మోన్. టాబ్లెట్ల వల్ల షుగర్ కంట్రోల్ కానప్పుడు లేదా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయలేనప్పుడు ఇతర అవయవాలు పాడవకుండా కాపాడడానికే డాక్టర్లు ఇన్సులిన్ను ఇస్తారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికే కానీ భయపడటానికి కాదనే విషయాన్ని గమనించాలి. చూసారుగా, షుగర్ వ్యాధి అనేది భయపడాల్సిన సమస్య కాదు, అవగాహనతో జయించాల్సిన సమస్య. సరైన ఆహారం, రోజుకు 30 నిమిషాల నడక, డాక్టర్ సలహాలు పాటిస్తే షుగర్ను చాలా ఈజీగా కంట్రోల్లోకి ఉంచుకోవచ్చు. ఈ సమాచారం మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ.